హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC17 నుంచి ఒక మంచి అప్డేట్ ఫ్యాన్స్ అందరి కోసం. సో సుకుమార్ గారు అండ్ మేకర్స్ ఒక హీరోయిన్ని అప్రోచ్ అయ్యారు RC17 కోసం. సో ఆ హీరోయిన్ ఎవరు అని తెలుసుకునే ముందు, పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ జోడీగా చేశారు రామ్ చరణ్ గారికి. అలాగే దానికి ముందు చూసుకుంటే RRR సినిమాలో ఆలియా భట్, అలాగే ఆ మధ్యలో గేమ్ చేంజర్లో కియారా అద్వానీ. సో ఇటు జాన్వీ కపూర్ కూడా బాగా సెట్ అయ్యారు రామ్ చరణ్ గారికి. కియారా అద్వానీ జాన్వీ కపూర్ కంటే కూడా బాగా సెట్ అయ్యారు కియారా అద్వానీ. దానికి ముందు ఆలియా భట్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. బేసిక్లీ రామ్ చరణ్ అనేటువంటి పర్సనాలిటీకి పక్కన ఏ హీరోయిన్ ఉన్నా సరే ఇట్టే సెట్ అయిపోతారు. సో ఫ్యాన్స్ అందరికీ కోరిక ఏంటంటే, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా కియారా అద్వానీ వాళ్ళిద్దరు జోడీ ఎంత బాగుంది. దానికి ముందు వినయ విధేయరామ, ఈ రెండు వినయ విధేయరామ అండ్ గేమ్ చేంజర్ రెండు ఫ్లాప్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు జోడీ చాలా బాగుంది. ఆఫ్టర్ అంటే కాజల్ సమంత తర్వాత వీళ్ళిద్దరు జోడీ కియారా అద్వానీ అండ్ రామ్ చరణ్ ఫ్లాప్ అయితే ఏముంది, జోడీ బాగుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఫ్యాన్స్ అందరు కూడా సోషల్ మీడియాలో మరొకసారి కియారా అద్వానీ కావాలని కొంతమంది, అలాగే కాదు బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నారు. సో శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని కొంతమంది, లేదు అని చెప్పేసి, ఇంకా రష్మిక మందన అని చెప్పేసి మరికొంతమంది అని చెప్పేసి పేర్లు అయితే వినిపించాయి. కాకపోతే సుకుమార్ గారు రుక్మిణి వసంత్ ఇప్పుడు ప్రెసెంట్ కన్నడలో ఒక మంచి హీరోయిన్, అలాగే మన తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. మెయిన్లీ ఎన్టీఆర్ తారక్ అన్న సినిమాలో ప్రశాంత్ నీల్ తారక్ అన్న కాంబినేషన్ లో డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మన గ్లిమ్స్ లో కూడా ఆమె ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. సో రుక్మిణి వసంత్ని కూడా ఆ మధ్యలో రుక్మిణి వసంత్ రామ్ చరణ్ కి ఫ్యాన్ అనమాట. ఒకనొక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగితే చెప్తుంది అనమాట, ఫేవరెట్ హీరో ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పేసి. సో రుక్మిణి వసంత్ కి ఎప్పటి నుంచో రామ్ చరణ్ కి ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్లీ పనిచేయాలని చెప్పేసి ఉంటుంది ఏ హీరోయిన్ కైనా. సో సుకుమార్ గారు రుక్మిణి వసంత్ ని పేరు చేయడం కోసం ఆమెను అప్రోచ్ అయ్యారు అనేది హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే సుకుమార్ గారు గతంలో రంగస్థలంలో సమంతని జోడీగా పెట్టారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, అసలు సాంగ్స్ లో వాళ్ళ కెమిస్ట్రీ కానీ, డైలాగ్స్ లో వాళ్ళ కెమిస్ట్రీ కానీ ఎంత బాగా కుదిరింది. సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది. సమంత పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఆ కథలో రామలక్ష్మి చిట్టిబాబు వాళ్ళ మధ్య ఉండేటువంటి కెమిస్ట్రీ అది ఎంత బాగా వర్కౌట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ గారు మళ్ళీ అంటే అది రిపీట్ చేయకుండా రామ్ చరణ్ గారితో రుక్మిణి వసంత్ని తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఆ జోడీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, సో రుక్మిణి వసంత్ రామ్ చరణ్ ఫ్రెష్ కాంబినేషన్. నాకు మొన్నటి వరకు అంటే హీరోయిన్లది ఎలా ఉంటుందంటే, ఒక 5 సంవత్సరాలు వెలుగుతారు, దాని తర్వాత అంటే హీరోలకు ఉన్నంత లాంజివిటీ హీరోయిన్స్ కి ఉండదు, చాలా తక్కువ. అంటే నయనతార లాంటి వాళ్ళు సీనియర్ హీరోస్ తో చేస్తున్నారు, త్రిష లాంటి వారు. బట్ ఒక స్టార్ హీరోస్ తో, ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ స్టార్ హీరోస్ తో చేయాలంటే అలాగా సినిమాలు చేసుకుంటా వచ్చి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. మహా అయితే 5-6-7 సంవత్సరాలు ఉంటారు అంతే. సో ఇప్పుడు అంటే కరెంట్ ఎవరు ఉన్నారు అనేది చూసుకుని తీసుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ కూడా మాకు వాళ్ళే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కొంతమంది రష్మిక మందన కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ చాలా వరకు వద్దని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. రుక్మిణి వసంత్ అయితే చాలా మంది అడిగారు. నాకు కూడా అసలు ఆ జోడీ చాలా బాగుంటుంది, రామ్ చరణ్ రుక్మిణి వసంత్. ఎందుకంటే నేను కాంతార 2 చూసినప్పుడు అసలు నిజంగా ఆమె బ్యూటీకి అయితే ఫిదా అయిపోయా. అసలు ఎంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కాంతార 2లో నేను థియేటర్ చూసినప్పుడు నాకు అప్పుడే అనిపించింది, రుక్మిణి వసంత్ రామ్ చరణ్ అయితే సూపర్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో మరి సుకుమార్ గారు అప్రోచ్ చేయరని చెప్పేసి అంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో అదే కనుక నిజమైతే ఒక ఫ్రెష్ పేరు సుకుమార్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ ప్లస్ రుక్మిణి వసంత్ అంటే మనం ఇంకా మనం ప్రిపేర్ అయిపోవచ్చు. ఏ కైండ్ ఆఫ్ సీన్స్, మంచి సాంగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు జోడీలో చూడాల్సి వస్తుంది అని చెప్పేసి. సో మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఉంటే బాగుంటుంది సుకుమార్ గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ గారి సినిమా తాలూకు హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనేది కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.